గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో రౌడీ షీటర్లు, చదువు సంస్కారం లేని వారికే ప్రాధాన్యత ఉందన్నారు. పనికిరాని వ్యక్తులను మంత్రులుగా పెట్టుకోవడం వల్లే వైసీపీకి దుస్థితి తలెత్తింది అన్నారు. 1994 ప్రభంజనం మళ్లీ పునరావృతం కాబోతుందంటూ యార్లగడ్డ జోస్యం చెప్పారు. వైసీపీ శ్రేణులకు అన్నం పెడితే తనకు సున్నం పెట్టారంటూ విమర్శించారు. చాలామంది వైసీపీలోని పాత మిత్రులు టీడీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారంటూ తెలిపారు. ఉండవల్లిలో లోకేష్ను కలిసిన యార్లగడ్డ వెంకట్రావు కృష్ణా జిల్లా తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. అలాగే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గతంలో పోటీ చేశాను. కానీ నేను రాజకీయ ఆరోపణలు చేయడానికి విఘ్నత అర్థమవుతుంది. చదువు సంస్కారం నేర్పించాలనే ఉద్దేశం నేను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు నేను పాల్పడలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున నాకు తీరని అన్యాయం చేసింది. అయినా ఆక్రోశించి ఆవేదన చెంది ఇలాంటి కార్యక్రమాలు నేనేం చేయలే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ బాబుకి తేడా పాదయాత్ర ఇద్దరు చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జిల్లా మొత్తం నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టారు ఆ పార్టీలో. అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో ఆయన టీంకి ఆయనే భోజనాలు పెట్టాడు. నేను ఈ పాదయాత్రను కూడా చూశాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమీక్షలు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిలా చేసినా ఆయన పెట్టుకున్న పనికిమాలిన మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని నేను భావిస్తున్నాను. చదువు సంజయ్ లేని వాళ్ళని, మాట్లాడటం చేతగాని వాళ్ళని, ఏది పడితే మాట్లాడేవాళ్ళని పెట్టుకుంటే వాళ్ళని పెట్టుకోవాలంటే ఉండే రౌడీ షీటర్లని ఎవరైనా పెట్టుకోవచ్చు. సమాజానికి మంచి చేయాలంటే మంచి మంత్రులు పెట్టుకుంటుంటే బాగుండేదని నేను భావిస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.